వరల్డ్‌లోనే ఫాస్టెస్ట్ రేస్ డ్రైవర్స్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love. వాళ్ళు నడిపే కార్ ఇస్ ద ఫాస్టెస్ట్ రేస్ కార్. Wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. సో చాలా ఏళ్ళుగా చాలా మంది F1 డ్రైవర్స్ వచ్చారు, వెళ్ళారు. సమ్ గుడ్ డ్రైవర్స్, సమ్ స్ట్రాటజిక్ డ్రైవర్స్, సమ్ లెజెండ్స్ and some ultra legends. Lance Stroll finds himself off the road on the formation lap and he has got himself into difficulty. Why are they important? తక్కువలో మాట్లాడుకోవాలంటే వీళ్ళందరూ రియల్ లైఫ్ సూపర్ హ్యూమన్స్. వాళ్ళ ట్రైనింగ్, రేస్లో ఆ ఫోర్సెస్ని తట్టుకోవడం అండ్ క్రాషెస్ని ఫేస్ చేయడం, వీటన్నిటిని పక్కన పెడితే వాళ్ళ ధైర్యం టు యాక్సిలరేట్ టు ద స్పీడ్ ఆఫ్ 350 km/h. అండ్ లెట్స్ నాట్ వేస్ట్ టైమ్. ఈ 2026 సీజన్ గ్రిడ్లో ఉన్న డ్రైవర్స్ గురించి మాట్లాడుకుందాం. Let's go. You black, I'm black, ain't nobody gonna know the difference. I got it. I got a race. No, seriously. I'm sorry, Lewis. I'm sorry. You better win, man. Sir Lewis Hamilton, the legend, 7-time world champion, 105 race wins, 203 podiums, 104 pole positions with 382 race starts at the time of me recording this video. Easily the GOAT of the sport. Throughout his career, Lewis 3 teams ki drive chesadu, starting with McLaren in 2007 at age of 22. తన రూకీ ఇయర్లోనే తన టీమ్మేట్తో డ్రైవర్ ఛాంపియన్షిప్కి ఫైట్ చేశాడు. కానీ he lost that world championship with 1 point to Kimi Räikkönen from Ferrari. తర్వాత he won his first world championship in 2008. అదే 1 point తేడాతో he won it against Felipe Massa. 2013లో he joined Mercedes, the Lewis's golden era, where he won 6 world championships. And తన పేరు పైన the most brutal rivalries కూడా ఉన్నాయి, like Lewis vs Sebastian Vettel, Lewis vs Rosberg and Lewis vs Max Verstappen. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ మన పెద్దోళ్ళు చెప్తుంటారుగా, ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు అన్ ఎండ్ అని. అండ్ హీ మూవ్ టు ద లెజెండరీ ఫెరారీ. లెజెండరీ మీనింగ్ ఇన్ బోత్ వేస్, ఇఫ్ యూ నో. ఫస్ట్ సీజన్ వాజ్ డిజాస్టర్. F1 ఫ్యాన్స్ అందరూ లూయిస్ని చూసి బాధపడ్డారు, ఇంక్లూడింగ్ హిస్ హేటర్స్. బట్ 2026లో ఇట్ లుక్స్ గుడ్. అంతా సవ్యంగానే జరుగుతుంది. లెట్స్ సీ. Buddy is literally grinning on the frozen wake. Literally hearing the frozen like. Fernando Alonso, the oldest driver in the grid and always a rookie. If you know again. Alonso అంటే అందరికీ ఇష్టం, ఎందుకంటే తన టిక్ టాక్స్ వల్ల. And there is another reason why everyone likes Alonso. He's casually a 2-time world champion. ఇవన్నీ పక్కన పెడితే the special thing about Alonso is తనకి ఒక డబ్బా కార్ ఇచ్చినా కూడా he'll do everything to put it up, leaving the Honda powered cars. ముందు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. Max Verstappen, my favorite driver and a racing machine. అగ్రెషన్, బ్రూటాలిటీ, కోల్డ్ అండ్ అ పూకీ. మ్యాక్స్ గురించి చెప్పాలంటే హీ సన్ ఆఫ్ ఎక్స్ F1 డ్రైవర్ యాస్ వర్స్టాపెన్. రిటైర్ అయ్యి తన కొడుకుని ఒక అన్బీటబుల్ రేసింగ్ మెషిన్లా తయారు చేయాలనుకున్నాడు అండ్ చేశాడు కూడా. త్రూఅవుట్ మ్యాక్స్ చైల్డ్హుడ్ మ్యాక్స్ని వాళ్ళ నాన్న చాలానే అబ్యూస్ చేశాడు. ఏదైనా రేస్ విన్ అవ్వలేదంటే ఆ ఈవెంట్లోనే అందరి ముందర కొట్టడం. ఒక ఇన్సిడెంట్లో అయితే రేస్ విన్ అవ్వలేదని మ్యాక్స్ ని ఒక పెట్రోల్ స్టేషన్ లో అది రాత్రి వదిలేసి వెళ్ళిపోయాడు కూడా. ఇవన్నీ మ్యాక్స్ ని ఒక కోల్డెస్ట్ F1 డ్రైవర్ ని చేశాయి. ఎవరేమన్నా పట్టించుకోడు అండ్ తనకి ఏదనిపిస్తే అది చేస్తాడు. Verstappen doesn't want to celebrate on that podium tonight. అండ్ హీస్ క్యాజువలీ a 4-time వరల్డ్ ఛాంపియన్ కూడా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం అన్నా కదా. మ్యాక్స్ ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021లో వచ్చింది అగేన్స్ట్ ద గ్రేట్ లూయిస్ హామిల్టన్, వేర్ కాంపిటీషన్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉందంటే ఇద్దరు ఒకరినొకరు ఆల్మోస్ట్ చంపేసుకోపోయారు.
ఆ సీజన్ ఫైనల్ రేస్ వచ్చేటప్పటికి ఇద్దరు ఎగ్జాక్ట్ సేమ్ పాయింట్స్తో ఆ రేస్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ 2021 అబుదాబి కాంట్రవర్షియల్ లాస్ట్ ల్యాప్, ఆ సీజన్ గురించి అయితే సపరేట్ వీడియోనే చేయొచ్చు. ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ తన 2023 డామినేషన్ ఇయర్ 2023 సీజన్ గురించి అయితే ఒక వీడియోనే ఉంది, ద టైమ్ మ్యాక్స్ వర్స్టాపెన్ బికేమ్ అ మాన్స్టర్ బై RPM. సూపర్ వీడియో, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, చెక్ ఇట్ అవుట్. అండ్ తన 2024 ఛాంపియన్షిప్ అయితే తన కార్ బాగాలేకున్నా కూడా హీ వాన్ ఇట్. అది కూడా ఒక క్రేజీ సీజన్. I'm moving up and down, side to side like a roller coaster. Lando Norris, crazy, fun and sometimes stupid. He's the recent world champion. 2025లో మ్యాక్స్ కి అగేన్స్ట్ గా 2 points తో గెలిచాడు. లాండో ఒక మంచి డ్రైవర్, టెక్నిక్ ఉంది, టాలెంట్ ఉంది, బాటిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. బాటిల్స్ అంటే విన్నింగ్ మూమెంట్ లో ఏదో పని చేసి ఓడిపోవడం, లైక్ ఇస్ పోల్ పొజిషన్స్. మనోడికి ఫాస్ట్ కార్ ఇచ్చేంత వరకు గెలవడు. ఓవరాల్ గా చెప్పాలంటే వన్స్ ద మోస్ట్ లైక్డ్ డ్రైవర్ టు నో వన్ కేర్స్ గా మారిపోయాడు. జస్ట్ బికాస్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. అండ్ తనకి ఇంకొక మంచి అలవాటు కూడా ఉంది, వేరే డ్రైవర్స్ ట్రోఫీస్ ని పగలగొట్టడం. Charles, what's happened with Max? Nothing, just an incident. Charles Leclerc, only one sentence to describe him: the perfect F1 driver with talent, skill and technique, but he's in Ferrari. చార్ల్స్ కూడా మంచి డ్రైవరే. చార్ల్స్ అంటే అందరికీ ఇష్టం కూడా, ఇష్టం కన్నా జాలి ఎక్కువ. చార్ల్స్ తన F1 కెరీర్ ని ఆల్ఫా రోమియో సాబర్లో స్టార్ట్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ ని చూసి నెక్స్ట్ ఇయరే ఫెరారీ వాళ్ళ టీంలోకి తీసుకునింది. అండ్ ద సాడ్నెస్ స్టార్ట్స్. క్లోజ్ విన్స్ మిస్ అయిపోవడం, ఒకసారి అయితే ఛాంపియన్షిప్ కంటెన్షన్ లో ఉండి కూడా ఓడిపోయాడు. వై దిస్ సాడ్నెస్? ఎప్పుడైనా ఫెరారీ కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తుందంటేనే ఆ నెక్స్ట్ రేస్ లోపలే మళ్ళీ ఫెరారీ ఫక్స్ అప్. సారీ, బ్యాడ్ వర్డ్స్ వాడకూడదు, బట్ దెర్ ఇస్ నో బెటర్ వే టు డిస్క్రైబ్ ఇట్. ఇవన్నీ పక్కన పెడితే ఈ సిచ్యువేషన్స్ లో కూడా చార్ల్స్ 175 రేస్ స్టార్ట్స్ లో 8 రేస్ విన్స్, 51 పోడియమ్స్ అండ్ 1706 పాయింట్స్ గెయిన్ చేశాడు. ఇంత దరిద్రంలో అంత సాధించడం చాలా గొప్ప. Welcome to Skibbity Toilet Baku, my dudes. జార్జ్ రసెల్, ద టీ మ్యాన్. జార్జ్ గురించి ఏం చెప్పాలి? కష్టం లేకుండా రేస్ గెలవడం ఇష్టం అని చెప్పాలా, మరి క్రాషెస్ చాలా ఇష్టం అని చెప్పాలా, ఆ క్రాషెస్ చేశాక ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఇంకా చాలా ఇష్టం అని చెప్పాలా? సారీ జార్జ్ ఫ్యాన్స్. జోక్స్ పక్కన పెడితే జార్జ్ కూడా ఏదోలా ఒక మంచి డ్రైవరే. జార్జ్ తన F1 కెరియర్ ని విలియమ్స్తో స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడైతే మర్సిడీస్ కి డ్రైవ్ చేస్తున్నాడు. ముందు లూయిస్ హామిల్టన్ మర్సిడీస్ లో ఉన్నప్పుడు జార్జ్ వాస్ ద సెకండ్ డ్రైవర్, ఇప్పుడైతే నెంబర్ 1 డ్రైవర్ వీడే. అప్పుడప్పుడు చాలా మంచి డ్రైవ్స్ ఇస్తుంటాడు. అండ్ 2026లో అయితే మంచి స్టార్టే వచ్చింది, ఆల్రెడీ ఛాంపియన్షిప్ లీడ్ కూడా చేస్తున్నాడు. లెట్స్ సీ ఇంకేమవుతుందో. ఆస్కర్ పియాస్ట్రీ, ద ఐస్ మ్యాన్. ఆస్కర్ పియాస్ట్రీ ఒక క్లీన్ డ్రైవర్, గ్రేట్ టాలెంట్ అండ్ నాన్ చలాన్. ఆస్కర్ తన F1 కెరియర్ ని మెక్లారెన్ తో స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు అయితే 9 రేస్ విన్స్, 26 పోడియం ఫినిషెస్ అండ్ 6 పోల్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇదంతా తన ఫస్ట్ 3 years ఆఫ్ F1 కెరియర్ లోనే అచీవ్ చేశాడు. ఎంత మంచి పర్ఫార్మెన్సెస్ అంటే 2025లో తన మోర్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్మేట్ లాండో నారిస్ ని ఓవర్ పవర్ చేసి ఛాంపియన్షిప్ ని కూడా లీడ్ చేశాడు. థ్యాంక్స్ టు పపాయా రూల్స్ ఫర్ ఫకింగ్ అప్ ఆస్కర్స్ ఛాంపియన్షిప్ and he is easily the future world champion, period. కార్లోస్ సైన్స్, ద స్మూత్ ఆపరేటర్. కార్లోస్ సైన్స్ ని చూసాక నాకు ఒకటే కోట్ గుర్తుకొస్తుంది: డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ బట్ ఇన్ అన్ ఆపోజిట్ వే. ఈ ఫొటోస్ చూడండి, ఏమనిపిస్తుంది? అందగాడు పొట్టుగాడులా కనిపిస్తున్నాడుగా. అందగాడు పొట్టుగాడే, కానీ వాటికన్నా ఎక్కువ హీఈస్ అ మీమ్. అది తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో దేవుడికే తెలియాలి. నేను చెప్పడం కంటే మీరే చూడండి. Tira. Perfetta. L'hai fatta sulla mano. Perfetta. Autobot. Science bot. This is not a dog. This is a piece of shit. Please, window. What are you doing? Let me do that to you now. Come on. No. Give it. It doesn't count. Tom, do you know what that was? That was a smooth operator. Smooth operation. ఈ పంచాయత్ అంతా పక్కన పెడితే హీఈస్ ఆల్సో గ్రేట్ టాలెంట్. స్టార్టింగ్ టొర్రోసోలో మ్యాక్స్ వెస్టాపెన్ కి టీమ్మేట్ లా స్టార్ట్ చేశాడు. తర్వాత రెనోకి వెళ్ళి వాళ్ళని 2017 కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ లో
4th లో పెట్టాడు. మళ్ళీ మెక్లారెన్కి వెళ్ళి తన ఫస్ట్ పోడియం కూడా గెలుచుకున్నాడు. 2021లో ఫెరారీకి వెళ్ళి 4 రేస్ విన్స్ తో పాటు 2024లో ఫెరారీని కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ లో రన్నర్స్ అప్ ని కూడా చేశాడు. ఇప్పుడు విలియమ్స్ లో ఉన్నాడు. ఇవన్నీ కాకుండా ఒకటి చెప్పాలంటే హీఈస్ ఆల్సో గుడ్ గై. రూకీస్, వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఆల్రెడీ F1 డ్రైవర్స్ గురించి తెలిసిన వాళ్ళకి నాకు తెలుసు ఈ రూకీస్ అందరూ 1 సీజన్ ఓల్డ్ అని, సో దేర్ ఆర్ నో మోర్ రూకీస్, బట్ నాకు ఇంకా రూకీస్ లాగానే కనిపిస్తున్నారు, సో బేర్ విత్ మీ. అండ్ రూకీస్ కదా, సో కొంచెం ఫాస్ట్ గానే అయిపోకొట్టేద్దాం. కిమి యాంటోనెల్లి మర్సిడీస్ ప్రాడిజీ, మర్సిడీస్ అకాడమీ నుంచి వచ్చాడు. F1 కెరీర్ ని 2025లో స్టార్ట్ చేశాడు అండ్ మొన్నే 2026 చైనీస్ గ్రాండ్ ప్రీలో రేస్ కూడా గెలిచాడు, మేకింగ్ హిమ్ ద సెకండ్ యంగెస్ట్ డ్రైవర్ టు విన్ F1 రేస్. ఆలివర్ బెర్మెన్, వీడు ఫెరారీ అకాడమీ నుంచి వచ్చాడు. 2024లో ఫస్ట్ రేస్ ఫెరారీతో చేశాడు. తర్వాత 2025 నుంచి హాస్ కి నడుపుతున్నాడు. మంచి టాలెంట్ అండ్ స్కిల్. ఆ హాస్ డబ్బాను కూడా పాయింట్స్ లోకి తీసుకొస్తూ ఉంటాడు. లియామ్ లాసన్, రేసింగ్ ఫర్ వీసా క్యాషప్ రేసింగ్ బుల్స్. లాస్ట్ ఇయర్ అయితే రెడ్ బుల్ రేసింగ్ కూడా డ్రైవ్ చేశాడు. 2 రేసెస్ తర్వాత మళ్ళీ వీకప్ కి పంపించేశారు. వీడు ఒక న్యూజిలాండర్ అండ్ మంచి టాలెంట్ అండ్ స్కిల్ కూడా ఉంది, బట్ డ్రైవింగ్ ఫర్ రెడ్ బుల్ అంటే డౌటే. ఐజాక్ అజార్, వీడు రెడ్ బుల్ జూనియర్. 2025లో వీకాప్ కి డ్రైవ్ చేస్తూ F1 కెరీర్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇయర్ లోనే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల 2026 కి రెడ్ బుల్ కి ప్రమోట్ అయ్యాడు. ఇప్పటి వరకు అయితే నాట్ బ్యాడ్ పర్ఫార్మెన్స్, దట్ టు ఫర్ రెడ్ బుల్ రేసింగ్ యాజ్ అ సెకండ్ డ్రైవర్. గ్యాబ్రియల్ బోతెలెతో, ద బ్రెజిలియన్ టాలెంట్. మెక్లారెన్ డ్రైవర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాడు. F1 కెరీర్ అయితే స్టేక్ F1 టీమ్ కి ఇక్సోబోతో స్టార్ట్ చేశాడు అండ్ వీడు రావడం వల్ల ఆ టీమ్ కి లక్ వచ్చింది అనుకుంటా. ఆడి వచ్చి ఆ టీమ్ నే కొనుక్కొనేసింది అండ్ హీఈస్ రియల్లీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మ్యాక్స్ వెర్స్టాపెన్. Arvid Lindblad, the only Indian connection in F1's current grid. Nationality British, కానీ మదర్ బ్రిటిష్ ఇండియన్. సో టెక్నికలీ ఇండియన్ అనే అనుకుందాం అంటిల్ కుష్మేని కమ్స్ ఇన్. ఈ ఇయర్ 2026 తన ఫస్ట్ ఇయర్ వచ్చి రాగానే ఫస్ట్ రేస్ లోనే పాయింట్స్ కూడా తెచ్చుకున్నాడు అండ్ హీ డ్రైవ్స్ ఫర్ వీకాబ్ అండ్ హీఈస్ ఆల్సో రెడ్ బుల్ జూనియర్. టాలెంటెడ్ బట్ నో లక్. అలెక్స్ ఆల్బన్, పియర్ గ్యాస్లీ, ఎస్తెబెన్ ఆకాన్, ఫ్రాంకో కొలపింటో. ఈ నలుగురు మంచి డ్రైవర్సే కానీ లక్ లేదు, ఎందుకంటే వాళ్ళు నడిపే కార్స్. గ్యాస్లీ అండ్ కొలపింటో ఆల్పిన్, ఆల్బోన్ విలియమ్స్, ఆకాన్ హాస్. సో F1 లో ఎంత టాలెంట్ ఉన్నా కారు బాగుండాలి. దానికి ఎగ్జాంపుల్స్ వీళ్ళే. మంచి టాలెంటే, కార్సే చెత్తగున్నాయి. కానీ నెక్స్ట్ డ్రైవర్ కి లక్ తో పాటు టాలెంట్ కూడా లేదు. అది మరెవరో కాదు, ద అల్ట్రా లెజెండ్ లాన్స్ స్ట్రోల్. వీడు నెపోటిజం కి మరో పేరు, ఎందుకంటే వీడు డ్రైవ్ చేసే ప్రతి టీమ్ ని వాళ్ళ డాడీ కొనేసుకుంటాడు. అండ్ దరిద్రం ఏమంటే వీడు అలోన్సోకి టీమ్మేట్ కూడా. హౌ ఐరానిక్ కదా. స్ట్రోల్ కూడా కొన్నిసార్లు మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తాడు కానీ అది చాలా తక్కువ అంటే తక్కువ. ఎంత తక్కువ అంటే ఎడార్లో వర్షం పడేంత. సో ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. సో మూవ్ ఆన్. ఓల్డ్ బట్ నాట్ గోల్డ్ ఆల్సో. నికో హల్కెన్బర్గ్, సర్జియో పెరెస్ అండ్ వాల్టరీ బోటాస్. వీళ్ళందరూ చాలా మంచి డ్రైవర్సే, కొన్ని మంచి డ్రైవ్స్ కూడా ఇచ్చారు. కానీ వీళ్ళ కెరియర్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళ టాలెంట్ చాలా వరకు వేస్ట్ అయిపోయింది. సర్జియో పెరెస్ అండ్ వాల్టరీ బోటాస్ వాళ్ళ కెరియర్ అంతా సెకండ్ డ్రైవర్స్ లాగా ఉండి టైం అంతా గడిపేశారు. నికో హల్కెన్బర్గ్ కి ద కర్స్ ఆఫ్ నో పోడియం ఉండేది. ఆ కర్స్ లాస్ట్ ఇయర్ పోయింది అనుకోండి, కానీ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ పోడియం అయ్యేలా ఉంది. ఇప్పుడు చూస్తే ముగ్గురు కూడా కొత్త టీమ్స్ తో వచ్చారు. చూద్దాం ఎలా ఎవాల్వ్ అవుతారో. సో వీళ్ళే ద ఫాస్టెస్ట్ కార్ డ్రైవర్స్ ఇన్ ద వరల్డ్. సో ఈ వీడియోలో అయితే కరెంట్ గ్రిడ్ లో ఉన్న డ్రైవర్స్ గురించి మాత్రమే మెన్షన్ చేసాం. వేరే వీడియోలో లెజెండరీ డ్రైవర్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కాంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.